నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, మీ తోడు చాలయ్యా, మీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, మీ తోడు చాలయ్యా, మీ నీడే చాలయ్యా. ఎన్ని బాధలున్నను పగిలినా కడలి పాలైనను, అలలు ముంచివేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీకెందుకు భయం, ఎందుకు దిగులు పడుతున్నావు, నువ్వెందుకు కృంగి ఉన్నావు? దేవుడు స్వస్థపరుస్తాడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. చెప్పండి అందరూ. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీకు ఇలలో ఏది, అందరు చెప్పండి మాట, లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు సమానము. అవును బిడ్డ, నీ కొరకు అన్ని యేసయ్య సాధ్యంగా మార్చబోతున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కురుగి ఉన్నావు? ఎందుకు కన్నీరు విడుచుచున్నావు? నీదు కృపతో నాకేదియు సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఓ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. పాడాలి, అందరూ కలిసి పాడాలి. నీ వెంటే నేను చివరిగా చూద్దామా? నీకు ఇలలో ఏది లేదు. నీకు ముందర ఉన్న ఏ పర్వతాలైన దేవుడు కరిగించేలాగా చేస్తున్నాడు. ఏ గడ్డలైనా కరిగిపోతాయి,
ఏ అవయవాలైనా బాగైపోతున్నాయి ఇప్పుడే. నీకు ఇలలు ఈ పాట పాడుతుండగానే అసాధ్యములను నా దేవుడు అసాధ్యము నీదు కృపతో నాకేదియు సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఇప్పుడే ఈ వారంలోనే నీకు అద్భుతం జరగబోతుంది. ఈ వారంలోనే నా దేవుడు నీకు మార్గాన్ని తెరుస్తున్నాడు. ఈ వారంలోనే నీ స్వస్థత మొదలవుతుంది. ఈ వారంలోనే నా దేవుడు నీకు ద్వారాలు తెరుస్తున్నాడు. ఈ వారమే నీ కన్నీరు తొడబడబోతుంది. ఈ మాట చాలయ్యా, ఈ వారంలోనే ఆ కృప నీ మీద విడుదలవుతుంది. నువ్వు ఎదురు చూస్తున్న అద్భుతం, నువ్వు ఎదురు చూస్తున్న ఆశ్చర్యం ఇదిగో ఈ వారంలోనే నా ప్రభు జరిగించబోతున్నాడు. కట్లు తెగిపోవును గాక, బంధకములు లయమైపోవును గాక నాయన. ప్రతి సాతాను కోటలు, శాపములు, పాపములు కూలిపోవును గాక. తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, తోడు చాలయ్యా, నీ నీడే చాలయ్యా. ఎంతమందికి నా యేసయ్య చాలని చెప్తారో రెండు చేతులతో ఆయన స్తుతిస్తారా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడే చాలయ్యా. నీ మాటే చాలయ్యా, నీ చూపే చాలయ్యా, మీ తోడే చాలయ్యా, మీ నీడే చాలయ్యా. మరొకసారి మీ మాటే చాలయ్యా, నీ చూపే చాలయ్యా, మీ తోడే చాలయ్యా, మీ నీడే చాలు. రెండు చేతులెత్తి మానకుండా ఒక 30 సెకండ్లు ఆయన స్తుతిస్తారా? నువ్వు నాకు చాలయ్యా చెప్పండి. రెండు మాటలు. భయపడొద్దు నాన్న. ఎందుకు కృంగి ఉన్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఈ అద్భుతాలు నాకు జరుగునా? ఇదిగో మా ముందరున్న ఈ రాత్రిని దొర్లించగలిగిన వారెవరు? ఈ గొలియాతును మా ముందర తొలగించగలిగిన వారెవరు? ఈ సముద్రములో మార్గమును తెరవగలిగిన వారెవరు? మా నాన్న మనస్సును, మా అమ్మ మనస్సును మార్చగలిగిన వారెవరు? అయ్యో నా పెనిమిటి మనస్సును మార్చగలిగిన వారెవరు? అయ్యో నా పిల్లలు నా మాట వినడం లేదే, వారిని మార్చగలిగిన వారెవరు? ఈ న్యాయము కొరకు పోరాడుతున్నానే, ఈ న్యాయమును చేయగలిగిన వారెవరు? ఈ అప్పులు తీర్చగలిగిన వారెవరు? దేవుడు ఈ వారంలో నీకు అద్భుతం చేయబోతున్నాడు బిడ్డ. ఎందుకు కృంగి ఉన్నావు? యేసునందలి విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంటే కనుక రెండు చేతులెత్తి మానకుండా, యేసయ్యా నీ అందరినీ నిరీక్షణ కలిగి ఉన్నాను, ఆయనకి అద్భుతం చేయబోతున్నాడు. ఆయన మాత్రమే. నీకు ఇలలో ఏదియు చెప్పండి అందరి మాట లేదు అసాధ్యము. నీదు కృపతో నాకేదియు కాదిల సమానము. దేవుడు సారాయిని అడుగుతున్నాడు, సారా యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ప్రేమిన కుమార్తె, కుమారుడా, మన ప్రభు ఎవరు? అసాధ్యములను సాధ్యపరుచుటలో ఆయన ప్రవీణుడై ఉన్నాడు. అసాధ్యములను ఆయన సాధ్యపరుచుటలో ఆయన వంటి మరొకరు లేరే లేరే యేసుని నామమున. అలాంటి గొప్ప దేవుని నువ్వు సేవిస్తున్నా. నీ జీవితంలో ఏది ఇంపాసిబుల్ అనుకుంటున్నావు నాకు తెలియలా. ఏది నీ ముందర పెద్ద సవాలుగా నిలబడి ఉందో నాకు తెలియలా. అమ్మా, యేసయ్య నీ కొరకు ఒక గొప్ప తీయని వార్త తీసుకురాబోతున్నాడు. నీ కనులారా చూచినట్లు, ఆయనను మహిమపరచునట్లు, నీవు ఎగిరి గంతులు వేసి ఆయనను స్తుతించినట్లు దేవుడు శూర కార్యాన్ని నీ పక్షాన జరిగిస్తున్నాడు.